హలో ఫ్రెండ్స్, పెద్ద రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఆ హవా నుండి కొద్దిగా బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకో బిగ్ మూవీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మన అందరికీ తెలుసు, మన బాలకృష్ణ గారి సినిమాలు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్, లైక్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అయి ఉండొచ్చు, కొంతమంది న్యాచురల్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, చూడటం పని చేశారు. రీజన్స్ ఏంటి అని అంటే, న్యాచురల్ ఆడియన్స్కి ఏం కావాలి, న్యాచురాలిటీ అనేటటువంటిది కావాలి. సినిమా చాలా అంటే చాలా ఇదిగా ఉండాలి. మన చిరంజీవి గారి సినిమా కూడా మొన్నటిదాకా చూడలేదు. మొన్న వచ్చినటువంటి ఎస్పీబీ లైక్ శంకర వరప్రసాద్ సినిమాతో ఆల్మోస్ట్ ఓపెనింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, క్లోజింగ్ ఏ విధంగా ఉన్నాయి, బాస్ అంటే ఇదిరా బాసురా లుచ్చా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో మన చిరంజీవి గారు అయితే అందరు ఆడియన్స్ని థియేటర్కి రప్పించిండు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్కి లాగేటటువంటి ప్రయత్నం చేసిండు. సో మన బాలయ్య బాబు గారు ఎప్పుడు లాగుతారా అనేటటువంటి దానికైతే స్వస్తి పలికేసిందనమాట. ఇది బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత చాలా డౌట్స్ మీ బ్రెయిన్లోకి వచ్చి ఉండొచ్చు. వాటన్నిటి గురించి క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. లైక్ ఈ దెబ్బతో ట్రోలింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇది ఎప్పుడు మార్నింగే వచ్చింది. దేవరా గురించి, మన ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ సినిమా గురించి కూడా ట్రోల్స్ వస్తున్నాయి. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ కొరటాల శివ గారు నిజంగా అప్కమింగ్ డెబ్యూ మూవీనే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్తో తీసిండు, మిర్చి అనేటటువంటి సినిమా. అది ఎంత పెద్ద విజయం సాధించింది అనేటటువంటిది ఈ కళతో మనం చూసాం. ఆ తర్వాత మహేష్ బాబు గారికి 2 పెద్ద హైట్లు అయితే ఇచ్చిందనమాట. ఇక అది ఎంత బ్లాక్ బస్టర్ అనేటటువంటిది చూసాం. ఆ తర్వాత రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి అది కొద్దిగా దెబ్బేసినా కానీ ఆయన తీసేటటువంటి ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్ హీరోస్తో తీస్తుండవు అనేటటువంటిది మన మీద క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఆయన వర్క్ చేయింది ఎవరితో, ఎన్టీఆర్తో చేసిండు, ప్రభాస్ అన్నతో చేసిండు, మహేష్ బాబు గారితో చేసిండు, అండ్ ఆల్సో చిరంజీవి గారితో చేసిండు, రామ్ చరణ్ గారితో చేసిండు, అండ్ ఎన్టీఆర్తో మళ్ళా నెక్స్ట్ సినిమా కూడా చేసిండు అనమాట. ఈ విధంగా అందరినీ కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిండు. అండ్ ఫైనల్లీ ఆయన అయితే బాలయ్య బాబు గారిని టచ్ చేయబోతున్నా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇవాళ మార్నింగే వచ్చింది ఈ విధమైనటువంటి అనౌన్స్మెంట్. కొరటాల శివ నందమూరి బాలకృష్ణ గారి సినిమా అనమాట. షూటింగ్ బిగిన్ సూన్ అని చెప్పారనమాట. పవర్ మీట్స్ పర్పస్, మాస్ బికమ్స్ ఏ మూమెంట్ అనేటటువంటి కొటేషన్ దాంతో ఇదైతే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో మన బాలకృష్ణ గారిది, మన కొరటాల శివ గారిది సినిమా రాబోతుంది. అది షూటింగ్ అయితే త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ సంక్రాంతిని పురస్కరించుకోండి. 2027 సంక్రాంతి మిస్ అయిందా, మ్యాక్సిమం ఏప్రిల్ మే జూన్లో సమ్మర్ కల్లా అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ విధమైనటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దీనివల్ల వచ్చేటటువంటి డౌట్లు ఏంటంటే, దేవరా 2 షెల్యూడ్ అయిందా, లైక్ దేవరా 2 ఇక ఆగిపోయినట్టేనా, దేవరా 2 తీయకుండా మన కొరటాల శివ గారు బాలకృష్ణ గారితో పనిచేయడం ఏంది అనేటటువంటి డౌట్ కూడా మీకు వచ్చి ఉండొచ్చు. వాటన్నిటి గురించే డీటెయిల్గా చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్లో ఒక మాట అన్నా నేను, మన బాలకృష్ణ గారి సినిమా న్యాచురల్ ఆడియన్స్ చూడట్లేదు అని. ఎందుకు ఆ మాట వచ్చింది అని అంటే, మీరే కంపారిజన్ చేసి చూసుకోండి. ఒకప్పుడు బాలకృష్ణ గారి సినిమా సింహ ఏ రేంజ్లో ఆడింది, లెజెండ్ ఏ రేంజ్లో ఆడింది, ఆ తర్వాత అఖండ ఆడింది కాదంటలా, 225 కోట్లు అటు ఇటు కొట్టింది కాదంటలా. కానీ ఆ తర్వాత కొద్దిగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన అయితే డౌట్ అయిండు, హిట్ కొడతాడు కాదంటలా, వరుస బ్లాక్ బస్టర్స్ కొడుతుండు. సినిమా ఏది వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ని ఊచకోత కొడుతుంది. డాకు మహారాజా ఉండొచ్చు, భగవంత్ కేసరి డైరెక్ట్గా విజయ్ తలపతి రీమేక్ చేసినట్టు ఇంకా అంత పెద్ద సినిమా ఈ విధంగా చేస్తుండే. కానీ ఆయన ధీటుకు తగ్గట్టు, ఆయన క్రేజ్కి తగ్గట్టు, ఆయన రేంజ్కి తగ్గట్టు సరైనటువంటి సినిమా పల్ల ఇదైతే నేను ఒప్పుకుంటాను అనమాట. మన చిరంజీవి గారికి చూసుకున్నట్లయితే శంకర వరప్రసాద్ అనేటటువంటి సరైనటువంటి సినిమా పడ్డది. ఆయనకు కూడా పడాలి అని చెప్పి మనం ఎప్పుడు నుండో కోరుకునేది. సో ఈసారి అది వర్క్ అవబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏమి కన్ఫర్మ్ కాల, జస్ట్ ప్రొడక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది, హీరో కన్ఫర్మ్ అయిపోయిండు, డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేటటువంటి సెకండ్ థాట్ అక్కర్లేదు, ఖచ్చితంగా మన నందమూరి తమనే అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. కొరటాల శివ గారు ఇది నెక్స్ట్ ఏంటంటే, నాకేం గుర్తొచ్చిందంటే జైలవ్ కుష గుర్తొచ్చింది. జైలవ్ కుష బాబీతో మన ఎన్టీఆర్ అన్న తీసి బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఆ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని డాకు మహారాజ్కి బాలకృష్ణ గారికి ఇచ్చిండు సేమ్ డైరెక్టర్, అది బ్లాక్ బస్టర్. అదేవిధంగా దేవరా ఏదైతే ఉందో కొరటాల శివ గారు ఎన్టీఆర్ అన్నకి బ్లాక్ బస్టర్ విజయం ఇచ్చిండు. అదేవిధంగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం ఇవ్వచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు గట్టిగా కలిగింది అనమాట. సో ఇదైతే మనం వెయిట్ చేసి చూడాలి, ఎలా స్టోరీ రైటింగ్ ఎలా ఉంటుంది, ఆ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి అనేటటువంటిది మనమైతే బాగా డీప్గా వెయిట్ చేస్తే మనకైతే అర్థమవుతుంది అనమాట. లైక్ ఆయన సినిమాలో హైలైట్ బెస్ట్ వర్క్ ఏది అని చెప్పి నన్ను అడిగితే మట్టికే ఖచ్చితంగా మిర్చి అని చెప్తా. నెక్స్ట్ షోలో ఉంటుంది ఆ వర్క్. ఆ తర్వాత ఇంకా నాకు బాగా ఇష్టమైనటువంటి సినిమా ఏంటంటే శ్రీమంతుడు, అది కూడా బాగుంటుంది. మొన్న ఈ మధ్యన టీవీలోకి వచ్చిన చూసా, ఇంకా బాగుండేది జనతా గ్యారేజ్ అనమాట. ఆ జనతా గ్యారేజ్లో ఎలివేషన్స్ అయినా అవన్నీ మోహన్ లాల్ క్యారెక్టర్ బాలయ్య బాబు గారు చేస్తుంటే బాగుండేది. దాన్ని కొద్దిగా కలెక్షన్ చేసి కరెక్ట్గా దింపినట్టయితే ఆయన కరెక్ట్గా సెట్ అయ్యేవాడు అనేటటువంటి కామెంట్లు కూడా వచ్చాయి అనమాట. సో ఆయన డ్యూయల్ సినిమా వద్దు, మల్టీ స్టారర్ వద్దు, డైరెక్ట్గా తీస్తుండు అనేటటువంటిది మనకైతే ఈ విధమైనటువంటి అనౌన్స్మెంట్ ద్వారా ఇచ్చేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇదంతా బాగానే ఉంది. బాలయ్య బాబు గారితో కొరటాల శివ గారు అంటే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ డైలాగులు ఉంటాయి,
ఇంకిద్దరైతే చీల్చి పిపి చేసేస్తారు, బాక్స్ ఆఫీస్ని అయితే ఓచుకోతకు వస్తారు. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయినా ఎప్పుడు రిలీజ్ అయినా తనదైనటువంటి క్రేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొరటాల శివ అంటే ఒక మార్క్ ఉంటుంది అనమాట, ఆయన సినిమాకి అయితే మనం డిసప్పాయింట్ కాము అనేటటువంటి ఒక ఇది కూడా ఉంటుంది అనమాట. అది మటుకే ఖచ్చితంగా జరిగిద్ది. సో ఇక్కడ వచ్చేటటువంటి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మరి దేవరా 2కి ఏమైంది? లైక్ ఆయన దేవరా 2 మీద ఇంకా వర్క్ చేస్తుంటూ స్క్రిప్ట్ వర్క్స్ అనేటటువంటివి డెవలప్ చేస్తుంటూ ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అయితే అయిపోతుంది. అది అయిపోయినటువంటి నెక్స్ట్ మినిట్ దాన్ని తీసేటటువంటి ప్రయత్నం చేస్తారు. 2027లో చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ నీల్ మూవీ వస్తుంది. అది అయిపోయినటువంటి అదే ఇయర్లో చూసుకున్నట్టయితే కొరటాల శివ మన ఎన్టీఆర్ దేవరా 2 వస్తుంది. దేవరా 1 ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఏ రేంజ్లో విజయం సాధించింది అనేటటువంటి మనందరికీ తెలుసు. ఒక మిత్తును కూడా తీసేసింది. రాజమౌళి గారి తర్వాత హిట్ సాధించలేరు అనేటటువంటి దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. అవునా కదా? అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమా మరి తీస్తే దేవరా సంగతి ఏంది అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. దాని గురించే డీటెయిల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. ఫస్ట్ దేవరా 2 ఆగిపోయిందా అంటే లేదు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది ఎప్పుడు అనేటటువంటిది సెకండరీ అనమాట. ఇప్పుడు హీరోస్కైనా డైరెక్టర్స్కైనా ఒక ప్రైమ్ టైం ఉంటుంది. ఆ ప్రైమ్ టైంని వాళ్ళైతే వేస్ట్ చేసుకోకూడదు. వేస్ట్ చేసుకుంటే టైం అనేటటువంటిది తిరిగి రాదు. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే ఆల్రెడీ నీల్ ఎన్టీఆర్ మూవీలో ఫుల్ బిజీగా ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. చాలా లీన్ బాడీని అయితే దానికోసం సంపాదించిండు. మే 20th ఈ నెల 20th ఇంకొక 19 daysలో చూసుకున్నట్లయితే మన గ్లిమ్స్ అయితే మనం చూడబోతున్నాం అనేటటువంటి విషయం కూడా మనకు తెలుసు అనమాట. కాబట్టి ఇక వెయిట్ చేయాల్సింది అయితే లేనే లేదనమాట. నీల్ ఎన్టీఆర్ దాంట్లో అన్న బిజీగా ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత నీల్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ ఉంది. సో మన నీల్ గారు బాగా ఫీల్ అవుతున్నాను అనమాట. సలార్ 2కి నేను చాలా గ్యాప్ ఇచ్చిన, ఇంకా దానికి ఇంకా గ్యాప్ ఎక్కువ ఎలా ఉంది. అదేవిధంగా KGF 1 ఎలా అయితే కంప్లీట్ చేసి అక్కడ పెట్టానో అదేవిధంగా KGF 2 వరుసగా ఎలా వచ్చిందో సో ఈ సలార్ అనేటటువంటిది మధ్యలో ఉంది. ఈ సలార్ 2 అనేటటువంటిది తర్వాత ఇస్తా. ముందైతే ఈ డ్రాగన్ పార్ట్ 1 కంప్లీట్ చేసి ఆ తర్వాత పార్ట్ 2 కంప్లీట్ చేసి మన ముందు పెట్టాలి అనేటటువంటిది ఆయన గట్టిగా అనుకున్నాను అనమాట. సో దానివల్లే ఎన్టీఆర్ అన్న 2027 అయ్యి ఉండొచ్చు, 2028 అయ్యి ఉండొచ్చు. నీల్ గారికి డేట్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా మ్యాక్సిమం ఇక ఏ డైరెక్టర్ కూడా మన ఎన్టీఆర్ గారితో వర్క్ చేయరు అనేటటువంటిది గట్టిగా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఎంత ప్రైమ్ టైం 2026 అయిపోయింది, ఎప్పుడో 2025లో రిలీజ్ అయింది దేవరా. 26 అయిపోవస్తుంది, 27, 28 మరి 3 సంవత్సరాలు కొరటాల శివ గారు ఏం చేయాలి? ఖాళీగా కూర్చోలేడు కదా. ఆయనకున్నటువంటి ప్రైమ్ టైం ఆయన అయితే వేస్ట్ చేసుకోలేడు కదా. సో దానివల్ల మన మధ్యన నాగ చైతన్యతో సినిమా తీస్తుండు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వచ్చాయి. వాటికి పులి స్టాప్ పెడుతూ ఇప్పుడు దేవరా లాంటి బిగ్ సినిమా తీసిన తర్వాత ఆయన బిగ్ హీరోస్తో వర్క్ చేయాలి. చిన్న హీరోస్తో వర్క్ చేస్తే ఆ డైరెక్టర్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ తగ్గిద్ది అనేటటువంటిది గుర్తుంచుకోండి. నాగ చైతన్య చిన్న హీరో నా బ్రో అంటే చిన్న హీరోనే కదా, ఆయన టైర్ 2లో కూడా లేడు. ప్రస్తుతానికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం టైర్ 3లో ఉన్నానమాట. సో ఇక్కడ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళ బిగ్ స్టార్తో వర్క్ చేసినటువంటి కొరటాల శివ గారు మళ్ళీ దిగొచ్చి నాగ చైతన్యతో వర్క్ చేయడం బాగోద్దు. సో ఇక్కడ ఎన్టీఆర్తో ప్రభాస్తో వర్క్ చేసినటువంటి డైరెక్టర్ మన బాలకృష్ణ గారితో వర్క్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆయన బాగా వెయిట్ చేసి బాలకృష్ణ దగ్గరకు వెళ్ళి ఆ స్టోరీ వివరించి ఒప్పించి సినిమాని మన ముందు పెట్టబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా రేపు మాపు మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అనమాట. షూటింగ్ అయితే త్వరలోనే స్టార్ట్ చేసేస్తారు. ఒక మంచి స్టోరీ అయితే రాసుకున్నట్ట. అది ఉందో ట్రైబల్ అంట, లైక్ అడిగిలో జరిగేటటువంటి ఒక ప్రాంతం చుట్టూ తిరుగుతుంది అనేటటువంటి కథలు కూడా గట్టిగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక బాలయ్య బాబు కొరటాల అంటే ఒక డెడ్లీ కాంబినేషన్, దాంట్లో డౌటే లేదు. దేవరా 2 అనేటటువంటిది ఆగిపోలేదు, ఉంటుంది. కానీ అది కొద్దిగా టైం తీసుకుంటుంది. నీల్ ఎన్టీఆర్ సినిమా అయిపోయిన తర్వాత దాన్ని మనం ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే దేవరా 2కి ప్రొడ్యూసర్ మన ఎన్టీఆర్ గారు దాన్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాడని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద రిలీజ్ డేట్ గురించి ఒక వీడియో చేశా, అది కూడా డెఫినెట్లీ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.